అభిరామి టెంపుల్ ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ గోపురం ఆర్చ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మేము వెలంకిని నుంచి టువర్డ్స్ చెన్నై సైడ్ వెళ్తూ ఉంటే మాకు మధ్యలో ఈ టెంపుల్ కనిపిస్తే ఇక్కడికి వచ్చి ఇదే ఏరియాలో లంచ్ చేసి ఆ తర్వాత లోపల ఇది యాక్చువల్గా 4 o'clockకి ఓపెన్ అవుతుందంట. సో మేము దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి వచ్చామన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. హాయ్, చిదంబరం నటరాజ్ టెంపుల్కి వచ్చాము ఇప్పుడు మేము. సో చిదంబరం నటరాజ్ టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది. పార్కింగ్ చేయడానికే మాకు దాదాపు ఒక 15 minutes టైం పట్టింది. సో పార్కింగ్ చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ టెంపుల్కి ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి. 5 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టువర్డ్స్ టెంపుల్ ఒక ఎంట్రన్స్ సైడ్ వెళ్తున్నాము. బయట రథాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కనిపించే ఇవన్నీ కూడా రథాలు. కొన్ని రెడీగా ఉన్నాయి, ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. రథాల బయట కొన్ని ఒకటి పెట్టారు, ఇట్లా బోర్డు పెట్టారు, నో ఫోటోగ్రఫీ అని. బట్ మనం ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. సో కొన్ని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసుల్లో అలౌడ్ ఉంటుంది, కొన్ని ప్లేసుల్లో నాట్ అలౌడ్ ఉంటుంది. చూద్దాం. ఫేమస్ ఫిగర్స్. ఇది టెంపుల్లోకి వెళ్ళే దారి. ఈ టెంపుల్కి ఏంటంటే 4 sides ఉంటుంది. అండ్ 4 sides కూడా పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి, లోపలికి వెళ్ళే గోపురాలు. అండ్ మేము ఒక సైడ్కి వెళ్తున్నాం. ఏంట్రా బొమ్మనా? ట్రైన్. ఆల్రెడీ టెంపుల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత టెంపుల్ గేట్ దగ్గర ఒక పర్సన్ నన్ను ఆపి, షార్ట్స్ వేసుకోకూడదు, కంపల్సరీ ప్యాంట్ కానీ లుంగి కానీ కట్టుకోవాలి. సో నా దగ్గర లుంగీలు ఉన్నాయి, ఒక లుంగి కొనుక్కో అన్నాడు. నేను మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు కార్, ఎందుకంటే నా దగ్గర కూడా తమిళనాడుకి వస్తున్నా కదా అని చెప్పి ఒక వైట్ కలర్ లుంగీ తెచ్చుకున్నాను. అండ్ ఆల్సో ప్యాంట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఏదో ఒక ప్యాంట్ వేసుకొని వచ్చేసేయచ్చు. అన్నెసరిగా మళ్ళీ ఇప్పుడు లుంగి కొనుక్కున్నా. నేను రెగ్యులర్ కట్టుకునేవాడిని కాదు, ఎప్పుడన్నా ఇట్లా టెంపుల్స్కి వచ్చినప్పుడు మాత్రమే లుంగి కట్టుకుంటాను. పంచ, వైట్ పంచలు ఆల్రెడీ 3-4 ఉన్నాయి నా దగ్గర, ఇట్లనే కొనుక్కున్నాను. ఇది ఈస్ట్ టవర్ గేట్ అంటే ఇది తూర్పు గోపురం. 4 sides 4 ఉంటాయి ఇట్లాంటి సేమ్. వా, చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా పెద్దగా ఉంటుంది గోపురం. సో ఎక్కడైతే వీడియోస్ తీయకూడదో అక్కడ వీడియోస్ తీయను నేను. ఎక్కడైతే వీడియోస్ అలౌడో ఆ ప్లేసెస్లో మాత్రమే వీడియోస్ తీస్తాను నేను. ఈస్ట్ గేట్. ఎంత పెద్దగా ఉంది టెంపుల్, కూడా చాలా పెద్దగా ఉంది. మెయిన్ టెంపుల్ ఇక్కడ మిడిల్లో ఉంటుంది అనుకుంటా. అక్కడ ఒక గోపురం, ఇక్కడ ఒక గోపురం, మళ్ళీ టెంపుల్కి అదర్ సైడ్ ఒకటి, అండ్ దీని వెనకాల ఇక్కడ ఒకటి 4. ఇచ్చావా? ఫ్లయింగ్ కిస్ ఇచ్చావా? విని, నీకోసం ఇక్కడికి వచ్చింది తెలుసు కదా. ఓకే, ఇటు సైడ్ ఒక ద్వారం ఉంది. యాక్చువల్గా 5 o'clockకి ఓపెన్ కదా, సో 5 కాలేదని చెప్పి మేము
లోపల గుడి లోపల అంటే ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాం, మెయిన్ గుడి చుట్టూ. సో లోపల అయితే ఎంత అద్భుతంగా ఉంది, చాలా పెద్దది అసలు టెంపుల్ కూడా. లోపల బెల్ సెట్లు కొట్టారు, కెమెరాకి చెప్తున్నాను. కరెక్ట్ 5 o'clockకి గేట్స్ ఓపెన్ చేశారు అండ్ 5:10కి మేము బయటకు వచ్చేసాం. ఎందుకంటే గుడి లోపల చూడాల్సినవన్నీ 5 o'clock లోపలే చూసేసాము. అండ్ గుడి బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం మేము. జనరల్గా ఇది నటరాజు టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా ఎవరన్నా గజ పూజ, అరంగేట్రం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని పూజ చేయించుకొని వెళ్తుంటారు. అట్ ద సేమ్ టైం విహాన కూడా కూచిపూడి నేర్చుకుంటుంది. రీసెంట్గానే గజ పూజ అయిపోయింది విహానది. అందు గురించి అని చెప్పి విహానాన్ని ఇక్కడికి స్పెషల్గా తీసుకొని రావడంకి రీజన్. ఈ అంకుల్ వాళ్ళ గ్రూప్ అంట వీళ్ళంతా. భరతనాట్యము నేర్పిస్తారంట వాళ్ళ పాప. సో వీళ్ళందరూ ఇప్పుడు గజ్జ పూజకి వచ్చారు ఇక్కడికి. శివకాశి నుంచి వచ్చారంట. విహాన ఇక్కడ ఒక చిన్న స్టాచ్యూ, నటరాజ్ స్టాచ్యూ తీసుకుంది. సో మీడియం సైజ్ స్టాచ్యూ తీసుకుంది అనమాట. ఓకే విన్నీ, హ్యాపీ? స్మాల్ కాదు బేటా, మీడియం. అది స్మాల్ తీసుకోలేదు, స్మాల్స్ చాలా ఉన్నాయి. మీడియం సైజ్ తీసుకున్నాం మనం. స్మాల్ అంతే చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కరెక్ట్గా టెంపుల్కి బయటికి రాగానే ఇక్కడ ఒక షాప్ ఉంటే ఈ షాప్లో తీసుకున్నాం, శ్రీ మహాదేవ స్టోర్ అని. వావ్, నైస్. వెండ ఆంటీ అంట. ఏనా వేయట్లేదా? వేస్తుంది ఉండు. చాలు వీళ్ళిద్దరు వేయించుకున్నారని చెప్పి వాడు కూడా ఎంటబడి నోట్లో పెట్టుకోకూడదు. ముగ్గురు పెట్టండి. చూడు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిదంబరం. సో చిదంబరంలో నిన్న టెంపుల్లో మేము దర్శనం అయిన తర్వాత తిరగంగా ఈ హోటల్ హెవెన్స్ ల్యాండ్ హోటల్లో నైట్ స్టే చేసాము. దీంతోపాటు బయట ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇది హైవే అనమాట. హైవే అంటే చెన్నై చిదంబరం హైవే. ఇది పాండిచ్చేరి ఒక 60 kilometers ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి 15 kilometers. యాక్చువల్లీ నిన్న రాత్రి ఏమైందంటే మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోనే స్టే చేద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్స్ ఉండవంట. ఖచ్చితంగా ఇక్కడే చిదంబరంలోనే స్టే చేసి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ హోటల్ రూము సెర్చ్ చేసుకున్నాము.
సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈరోజు మన ప్రోగ్రామ్, చూద్దాం ఎలా ఉంటుంది అనేది.